నల్గొండ జిల్లా రాజకీయాలను కోమటిరెడ్డి బ్రదర్స్ కలుషితం చేశారని ఫైర్ అయ్యారు మంత్రి జగదీష్ రెడ్డి. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసే పార్టీలో చేరుతున్నారని చెప్పారు. జిల్లా అభివృద్ధిపై ఏనాడు పట్టించుకొని కాంగ్రెస్ నేతలు తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు జగదీష్ రెడ్డి. పార్టీలు మారడం అనేది మొదలుపెట్టిందే జానారెడ్డి సుఖేందర్ రెడ్డిలు. ఎక్కడైనా అవతల కాస్త ఆకర్షణ ఉన్నది, ఇప్పుడున్న దానికంటే కొంచెం మంచి పదవి దొరుకుతుంది అని అనుకుంటే మొట్టమొదలు పోయేదే వాళ్ళిద్దరు. నల్గొండ జిల్లాలో వాళ్ళకు మించిన ఫిరాయింపుదారులు ఇంకొకరు లేరు. వాళ్ళు కూడా నీతులు మాట్లాడుతున్నారు. ఇక కోమటిరెడ్డి సోదరులు టీఆర్ఎస్లకు రావడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. డోర్లు బంద్ ఉంటే గోడ మించి దునికైనా వచ్చే ప్రయత్నాలు కూడా చేసిండ్రు. కానీ జిల్లా ప్రజలకు ఇష్టం లేదు. సాధించిన సొమ్ము జిల్లాలో ఈ కాలువలు తవ్వుతాం ఆ కాలువలు తవ్వుతామని చెప్పి వర్క్స్ తీసుకొని ఏ ఒక్క కాలువ కూడా పూర్తి చేయకుండా జిల్లా రైతాంగానికి, మూసి పరివాహక ప్రాంత రైతాంగానికి అన్యాయం చేసి సంపాదించిన అక్రమ డబ్బులతోని ఇవాళ లక్షలు లక్షలు పెడతాం, మేము పైసలే మమ్మల్ని గెలిపిస్తే అని అహంకారంతో మాట్లాడుతున్నారు. డబ్బులతో రాజకీయాలు చేస్తామని చెప్పి అహంకారంగా విర్రవీగుతున్న వాళ్ళు ఎవరో, డబ్బుల్ని విచ్చలవిడిగా మంచినీళ్ళ కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్న వాళ్ళు ఎవరో చర్చకు వస్తారా నేను అడుగుతున్నా. నల్గొండ జిల్లాలో ఎగిరేది ఒక గులాబీ జెండా మాత్రమే అనే విషయాన్ని కూడా పెద్దలందరూ గమనించుకోవాలి. మాట్లాడే ముందు కాస్త గురువిందల్ని గుర్తు చేసుకొని మాట్లాడితే మంచిది.